హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చూస్తున్నారు కదా. ఈ వీడియో అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది ఈ డైలాగ్ అనేది. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. ముందు డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఎవర్రా అమ్మాయి తెలీదా ఏంటి? ఎవర్రా అమ్మాయి అది? ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. ఈ వీడియోని కైన్‌మాస్టర్‌లో ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని మనం కైన్‌మాస్టర్‌తోని చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్‌మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు వాటర్‌మార్క్ ఎలాంటి ప్రాబ్లమ్ ఏమైనా వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే కొన్ని మెటీరియల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అవి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియోపై ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో ఇప్పుడు మీకు ఓన్లీ ఫర్ నేను బీట్ మార్కే ఇచ్చాను అండ్ మ్యూజిక్ ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు చాలా సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోతో అయితే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్లా ఇక్కడ మీకు ఫోటో గాని ఫుల్ స్క్రీన్‌లో ఉంటే పర్లేదు. ఇట్లా చిన్నగా ఉంటే మాత్రం ఇక్కడ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది 3 ఆప్షన్, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్‌పై క్లిక్ చేసి కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కరెక్ట్‌గా స్క్రీన్‌కి ఫిట్ అయ్యేటట్టు ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా చూసారు కదా, ఇట్లా కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో చిన్నగా అయినట్లయితే పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో ఇట్లా దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. సో మళ్ళీ ఈ మూడో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను, చూస్తుంటారు కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎందుకు ఇట్లా షేక్ ఎఫెక్ట్ అనేది అయిందంటే ముందుగానే ఇక్కడ ఎఫెక్ట్ అనేది నేను యాడ్ చేశాను. అందుకని ఇట్లా కనిపిస్తుంది. సో ఇమేజ్ బాగా కనిపించట్లేదు. సో పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఇమేజ్‌ని సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఈ మ్యూజిక్‌కి పర్ఫెక్ట్‌గా ఎఫెక్ట్ అనేది సెట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ నేను ముందే ఎడిట్ చేసి పెట్టాను. సో మళ్ళీ ఈ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్‌లో ఉంటే పర్లేదు. లేదంటే పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ప్రతి దీనికి కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో కూడా ప్రతి ఒక్కటి ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. నేను చూపిస్తున్న నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను కొంచెం ప్రాసెస్ అనేది స్పీడ్‌గా చేస్తాను. మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా చేసుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్కటి సేమ్ నేను చూపిస్తాను కదా, ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. మీకు నచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు చూపించడం కోసం నేను ర్యాండమ్‌గా కొన్ని ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకో 3 ఫోటోస్ ఉన్నాయి. సో అవి కూడా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి.
ఇమేజ్‌పై క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. సెట్ అయిపోతుంది. ఇమేజ్ సెట్ కాకపోతే పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, ప్రతి ఒక్క ఇమేజ్ కూడా లాస్ట్ ఇమేజ్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకుందాం. సో, దాని తర్వాత ఓకే. ఆల్మోస్ట్ అన్ని ఫోటోస్ కూడా రీప్లేస్ అనేది పెట్టేసాం. ఓకే. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేనొక దీనికి కావాల్సిన లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక వైట్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఇదే వీడియో వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ వరకు ఇట్లా వచ్చేసి ఆహ్, మీరు సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియోపై సెలెక్ట్ చేసి కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి మూడో ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ కట్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు ఈ లిరికల్ వీడియో ఉంది కదా! సో, మీరేం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్‌ని ఆహ్, ఎక్స్ట్రాక్ట్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి ఆడియో అనేది సెపరేట్ అవుతుంది. తర్వాత దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇట్లా లిరిక్ అనేది వస్తుంది. దాని తర్వాత ఆడియో కూడా వస్తుంది. సో, చూస్తుండ్రు కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరిక్‌పై క్లిక్ చేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే కనిస్ ఆహ్, అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హెచ్‌యు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ దాన్ని ఇటు అటు మూవ్ చేశారనుకోండి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫోటోకి డ్రెస్‌కి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో, ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది మొత్తం యాడ్ అవుతుంది. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఇదే దీంట్లోనే 6 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక వైట్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో నేను ఒక బటర్‌ఫ్లై ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇందులోనే నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో, అది మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. నో ప్రాబ్లమ్. సో, ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. చూస్తుండ్రు కదా! చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.